తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 2025లో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 2 గాను ఉంటాయి. వృశ్చిక రాశి వారు గత 12 సంవత్సరాలుగా వీరు పడుతున్న కష్టాల నుండి ఈ సంవత్సరంలో విముక్తులు అవుతారని చెప్పవచ్చును. గతంలో ఏ పని తలపెట్టినా అందుకు తగిన విధంగా వీరు కృషి చేసినా ఏ ఒక్క విషయంలో కూడా విజయాలు లభించగా పూర్తిగా విసిగిపోయారని చెప్పవచ్చును. వృశ్చిక రాశిలోని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిన పూర్తిగా నష్టపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని సంచారం నుండి పూర్తిగా విముక్తులు అవటం జరుగుతుంది. అనగా శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి జీవితంలో అద్భుతాలు జరిగి కష్టాల నుండి ఒక్కసారిగా బయటపడతారని చెప్పను, కానీ వీరి జీవిత పగ్గాలు నెమ్మదిగా వీరి చేతిలోకి వస్తాయని చెప్పవచ్చును. ఇప్పటి వరకు వీరు ఎంత ప్రయత్నించినా జీవితంలో విజయాలు లేక అల్లాడిపోతూ వచ్చారు. ఇక నుండి వీరు తలపెట్టిన పనులలో కృషి, పట్టుదల, శ్రమ పెడితే కొద్దిపాటి ఆటంకములు కలిగిన మొత్తం మీద వీరు పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ విషయమును ఖచ్చితంగా చెప్పవచ్చును. జీవితంలో స్థిరత్వం రావాలంటే, కోరుకున్న మార్పులు జరగాలంటే ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. ఎందుకంటే మిగతా గ్రహాల సంచారం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే పరిస్థితులు మీకు అనుకూలంగా ఒక్కసారిగా రాకపోయినా నెమ్మదిగా అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. వీడియోని కొనసాగించే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని రూపొందించడానికి మాకు సుమారు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక ఈ సంవత్సరంలో పంచమశని సంచారం వల్ల కలిగే ఫలితాలు కనుక చూస్తే మంచి ఆశయాల వైపు మిమ్మల్ని నడిపించడానికి మంచి ఆలోచనలు మీకు కలిగిస్తాడని చెప్పవచ్చును. మీ జీవిత ఆశయం నెరవేరడానికి కొన్ని కఠిన పరీక్షలు ఎదురైనా మీ శ్రమకు తగిన విధంగా ఫలితములను ప్రసాదిస్తాడని చెప్పవచ్చును. దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించబడతాయి. అనగా ఇప్పటివరకు మీరు ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్న విషయంలో ఏమైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రుణబాధలు కలుగుతాయి. రుణబాధల నుండి బయటపడడానికి వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనగా వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న రుణములను తీర్చివేయడానికి వేరొక చోట రుణములు చేసి తీర్చివేస్తారు. జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో స్థాన మార్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో మార్పులు చోటు చేసుకునే ముందు మొదట కొంత కష్టంగా ఉన్న తర్వాత సౌఖ్యంగా ఉంటుందని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. ఇక ప్రధాన గ్రహాల్లో ఒకరైన గురువు వీరికి మే 14 వరకు సప్తమ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తారు. ఇది వీరికి అనుకూల ఫలితాలను కలగజేస్తుంది. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అత్యంత శుభకరంగా ఉంటుంది. మే 15వ తేదీ నుండి గురువు వీరికి అష్టమ స్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వలన వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఈ కాలంలో వీరిపై మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. రోగభయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. ధనవ్యయం ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు కలగవచ్చును. ఈ కాలంలో వృశ్చిక రాశి వారు అన్ని వ్యవహారాల ముందు ఆచితూచి వ్యవహరించవలను. శత్రువుల వల్ల నష్టపోయే అవకాశములు ఉన్నాయి. తిరిగి గురువు వీరికి అక్టోబర్ 19, 2025 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో అనగా నవమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ కాలంలో తిరిగి వృశ్చిక రాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. పనుల యందు ఆటంకములు తొలగి లాభమును పొందటం జరుగుతుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తిరిగి డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 19, 2026 వరకు గురువు అష్టమ స్థానంలో సంచారం చేత ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును.
ఈ కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. పనుల యందు ఆటంకములు కలుగును. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. అష్టమ స్థానంలో గురువు సంచారం చేసే కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండవలను. ప్రతి వ్యవహారంలందు ఆచితూచి వ్యవహరించవలను. ఆందోళన, మానసిక సమస్యలు కలుగు సూచనలు కలవు. ఇక రాహుకేతులు ఇరువురు మే 18 వరకు పంచమ మరియు లాభస్థానంలో సంచారం చేస్తారు. పిమ్మట మే 18 నుండి వరుసగా చతుర్థ మరియు దశమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వృశ్చిక రాశి వారికి సామాన్య ఫలితాలను కలుగుతాయని చెప్పవచ్చును. మే 18 నుండి అనవసరంగా వివాదాలు కలుగు సూచనలు కలుగుతాయి. వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునవలను. నోటిని అదుపులో ఉంచుకునవలను. అనవసరంగా మాట జారడం కానీ చేయకూడదు. ఓర్పు సహనంతో ముందుకు వెళ్తే ముందు ముందు పరిస్థితులు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకునవలను. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకునవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఇంతకు ముందు మీద మెరుగైనాయి, కానీ పూర్తిగా మీకు అనుకూల పరిస్థితులు కలగటం లేదు. కాబట్టి పూర్తిగా పరిస్థితులు అనుకూలించేంత వరకు వీరిలో ఉన్న భావాలను బయట పెట్టుకోకుండా ఓపికగా ఉండవలను. వృశ్చిక రాశిలోని వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం విషయంలో కొంత ఆందోళన కలుగు సూచనలు కలవు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా జీతం తక్కువైన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం జీతం పెరుగుతుంది. బదిలీలకు అవకాశములు ఉన్నాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళను. విద్యార్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేవారికి అనుకూల కాలం. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతను సాధించాలంటే అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారమందు లాభములు కలిగిన అందుకు తగ్గట్టుగా ఖర్చులు అవుతాయి. వృత్తి పనిచేసేవారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆశించిన లాభములు కలగవు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకునవలను. క్రీడాకారులకు, కళాకారులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. నూతన అవకాశములను పొందడం కోసం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. సన్మానాలను పొందుతారు. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ స్థాయికి తగ్గ పదవి లభించకపోయినా పదవి అయితే లభిస్తుంది. ప్రజల మద్దతును పొందుతారు. కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి కష్టం మీద కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పన్నులు ఆలస్యంగా జరుగును. పాత బిల్లులు కొంత ఆలస్యం మీద వసూలు అవుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళను. ఈ సంవత్సరంలో వీరికి కొంత ఆందోళన మరియు మానసిక బాధలు కలిగిన వాటిని వీరి తెలివితేటలతో ధైర్యంగా అధిగమిస్తారు. ధనమునకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ధనమును ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించేవాళ్ళను. వ్యామోహాలకు లోను కాకుండా ఉండవాళ్ళను. లేదంటే సమస్యలు కలుగు సూచనలు కలవు. తలపట్టిన పనుల్లో కొంత ఆలస్యం జరిగిన ఆటంకములు కలిగిన మొత్తం మీద పనులలో విజయమును సొంతం చేసుకుంటారు. అందుకు కొంత ఓర్పు సహనం ఉండవలను. గత 12 సంవత్సరములుగా ఎదుర్కొంటున్న ప్రతికూల సమస్యలను ఈ సంవత్సరంలో వీరు పరిష్కరించుకుంటారు. నెమ్మదిగా జీవితంలో పురోగమన వైపు అడుగులు వేస్తారని చెప్పవచ్చును. ఈ సంవత్సరం వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. గృహం నందు కానీ ఉద్యోగం నందు కానీ స్థానమార్పులు జరుగు అవకాశములు ఉన్నాయి. ఇప్పటి వరకు జీవితంలో ఏదీ కలిసిరాక అవమానాలు భరిస్తూ శత్రువుల విషయంలో గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారు నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పవచ్చును. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వృశ్చిక రాశి వారి సహజ లక్షణం. కానీ ఈ సంవత్సరం కూడా తగిన సమయం కాదని గ్రహించాలి. దానికంటే ముందు మానసికంగా, ఆర్థికంగా మీరు బలంగా ఉండాలని గ్రహించండి. ఈ విషయాలపై వృశ్చిక రాశి వారు పూర్తిగా శ్రద్ధ పెట్టవలను. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చి చూస్తే అనుకూలంగానే ఉంటుంది. కానీ పూర్తిగా పరిస్థితులు మీ అదుపులోకి వచ్చే వరకు మీపై దృష్టి పెట్టవలను. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవలను.
మరింత అనుకూలమైన ఫలితాల కొరకు వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం లక్ష్మీనారాయణను ఎక్కువగా ఆరాధించాలి. గురుబలం పెంచుకోవడం కోసం శ్రీ గురు దక్షిణమూర్తి వారిని ఆరాధన చేసుకునేవాళ్ళను. అదే సమయంలో పంచముఖి రుద్రాక్ష ధారణ చేసుకోవటం వలన మేలు జరుగుతుంది. వీడియో చూస్తున్న వృశ్చిక రాశి ప్రేక్షకులకు ఈ వీడియోలో నేను చెప్పిన ఫలితాలు మీ జీవితమునకు దగ్గరగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.